విశాఖలో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. విశాఖ నగరంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి 100 మీటర్ల సమీపంలోనే ఒక ఇంట్లో నిందితులు దొంగ నోట్లు తయారు చేస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. టాస్క్ ఫోర్స్ దాడుల్లో పూర్తి స్థాయిలో నకిలీ కరెన్సీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన మిషనరీతో పాటు నోట్లు, పేపర్లు కూడా సీజ్ చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన శ్రీరామ్ గుప్తా, పాల వరప్రసాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎంవీపీ పోలీసులకు అప్పగించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా వీరు అదే ప్రాంతంలో నకిలీ నోట్ల వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తయారు చేసిన నోట్లు ఎక్కడికైనా తరలించారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరి నుంచి ఢిల్లీకి సంబంధించిన ప్రింటర్, ల్యాప్టాప్, కరెన్సీ, మధ్యలో వాడే థ్రెడ్స్ను స్వాధీనం చేసుకున్నారు.